హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తే గనక ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారాన్ని ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందనమాట. అంత బావుంటుంది టేస్ట్. కొంచెం అన్నం పెట్టుకుంటే దానికి డబల్ కూడా తినేస్తామండి. అంత టేస్టీగా ఉంటుంది. చేయడం కోసం ముందుగా మిక్సీ జార్‌లోకి 2 ఎండుమిర్చి, 4, 5 వెల్లుల్లిపాయలు, కొంచెం ధనియాలు తీసుకోండి, కొంచెం జీలకర్ర, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, కరివేపాకు కూడా కొంచెం తీసుకోండి. ఇక్కడ నేను 2 ఎగ్స్ మాత్రమే చేస్తున్నానండి. 2 కోడిగుడ్లకు సరిపడా కారాన్నయితే నేనిక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదంతటిని ఇలా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం టేస్ట్‌లో ఇది హైలైట్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారంతోటి. ఇప్పుడు మనం తీసుకున్న కోడిగుడ్లని ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకొని, ఆయిల్‌లోకి పగలగొట్టుకొని వేసుకోవాలి. మీరు ఎన్ని గుడ్లతో అయినా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉన్నాయి. అందుకే నేను 2 మాత్రమే తీసుకున్నాను. మీరు కారానికి తగినట్లుగా తీసుకోండి. ఇలా కోడిగుడ్లు ఒకవైపు బాగా ఉడికిన తర్వాత మరోవైపు తిప్పుకొని 2 వైపులా వేగుతున్నప్పుడే ఇందులోకి పసుపుని వేసుకోండి. పసుపు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు కాస్త వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారం ఏదైతే ఉందో ఎల్లిపాయ కారం ఇందులోకి వేసుకోవాలండి. ఈ కారం అంతా కోడిగుడ్డుకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి. ఈ కారంలో మనం అన్నీ పచ్చివే వేసుకున్నాం కాబట్టి కాసేపు ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా వేయించుకుంటే దీని ఫ్లేవర్స్ అన్నీ ఎగ్స్‌కి పట్టి టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇలా సిమ్‌లో పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత టేస్టీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ, ఏం చేయాలో అర్థం కానప్పుడు కానీ, నోటికేమీ తినబుద్ధి కానప్పుడు కానీ, ఇలా వెల్లుల్లి కారం చేసుకొని తిన్నారంటే అద్భుతమైన టేస్ట్‌తో మీరు కడుపు నిండా తినేస్తారండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.